నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో, రెగ్యులర్‌గా చేసే వీడియోస్‌లో భాగంగా సమ్మర్ ఇంటర్న్‌షిప్స్ సంబంధించిన ఇంపార్టెన్స్ గురించి చెప్పక్కర్లేదు. ప్రతి మెరిట్ విద్యార్థి కూడా అవకాశాలు దొరకటం లేదు కాబట్టి డెఫినిట్‌గా సమ్మర్ ఇంటర్న్‌షిప్ అనేది గోల్డెన్ ఆపర్చునిటీ కింద ప్రతి విద్యార్థి కూడా కొద్దో గొప్ప కొంచెం మంచి కాలేజీలో చదివి మంచి జీపీఏ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తప్పనిసరిగా ఇవి అప్లై చేసి తీరాలి మీరు. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ చాలా గోల్డెన్ ఆపర్చునిటీస్ అండి యాక్చువల్‌గా. సో, అందు గురించి ఏంటంటే దానిలో భాగంగా చాలా వరకు నేను కవర్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది థింగ్స్ అన్నీ కూడా నేను మాక్సిమం మీకు చెప్పేస్తున్నాను. అండ్ ఒకటి రెండు మిస్ అయితే మిస్ అవ్వచ్చు. ఎందుకంటే యాక్చువల్‌గా స్కూల్ పిల్లలకు సంబంధించి హై స్కూల్ 11th, 12th స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఎక్కువ వీడియోస్ జనరల్‌గా చేస్తూ ఉంటాను. కానీ లేదు అండర్ గ్రాడ్యుయేషన్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ ఐఐటీస్‌లో కూడా ఈవెన్ టాప్ ఐఐటీస్‌తో సహా ఈవెన్ ఐఐటీ ముంబై లాంటి ఐఐఎస్సి బెంగళూరు లాంటి కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా సమ్మర్ ఇంటర్న్‌షిప్ రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వైనాన్ని చూసి నాకు కొంచెం బాధ కలుగుతుంది. సో, వీళ్ళకి కనీసం కొన్న ఇంటర్న్‌షిప్‌లు చెప్తే అట్లీస్ట్ వాళ్ళు అప్లై చేసుకుంటే కనీసం కొంతమంది కన్నా బెనిఫిట్ అవుతున్న ఉద్దేశంతో. ఎందుకంటే వాళ్ళకి కూడా అవగాహన సరిగ్గా ఉండదండి. నేను ఎన్నైనా చూస్తారు, ఎన్నైనా అవగాహన ఉండదు. నాకంటే ప్రతి కాలేజీ ఎప్పుడు ఓపెన్ అవుతాయి డేట్లు, లేదా ఏ కాలేజ్ ఆఫర్ చేస్తారు కొంత అవగాహన ఉంటుంది కాబట్టి నేను కొన్ని మీకు చెప్పగలుగుతున్నాను. బట్ ఈరోజు మీకు సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించి ట్రిపుల్ ఐటీ ఢిల్లీ ఏదైతే మీకు సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఉందో దాని గురించి మీకు ఈరోజు చెప్తున్నానండి. ట్రిపుల్ ఐటీ ఢిల్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎక్స్క్లూసివ్‌గా దాని హిస్టరీ కానీ దానికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోవాలనుకున్నట్లయితే ట్రిపుల్ ఐటీ ఢిల్లీకి సంబంధించిన వీడియోస్ కొన్ని ఇంతకుముందు నేను చేయడం జరిగింది. అది విన్నట్లయితే కొంత మీకు ఐడియా వస్తుంది. చాలా ఇన్ డెప్త్ అంటే ఒక కాలేజీ గురించి ఏదైనా వీడియో చేసినప్పుడు ఇన్ డెప్త్ చెప్తాను నేను జనరల్‌గా. సో, అందు గురించి ఏంటంటే దానికి సంబంధించి ఆ వీడియోలో మీరు వినొచ్చు. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ అలా చెప్పుకుంటాను నేను. జనరల్‌గా ఎందుకంటే చాలా స్పీడ్‌గా చెప్తాను కాబట్టి కంటెంట్ ఎక్కువ ఉంటుందండి ఈవెన్ హాఫ్ అన్ అవర్ చెప్పినప్పటికీ కూడా. సో, ఈ సమ్మర్ ఇంటర్న్‌షిప్ వరకు నేను రిస్ట్రిక్ట్ అవుతానండి. ఈ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఏదైతే మనకు ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని రకాల ప్రాజెక్ట్స్‌కి ఉంటాయి. ట్రిపుల్ ఐటీ ఢిల్లీ ఒకటి ప్రత్యేకత ఏంటంటేనంటే మిగతా ట్రిపుల్ ఐటీస్‌కి దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈవెన్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కూడా సమ్ ఎక్స్‌టెంట్ నాట్ ఫుల్లీ బయాలజీ డిపార్ట్మెంట్ చాలా ఎక్కువగా ఇంటిగ్రేటివ్ అవుతుందండి యాక్చువల్‌గా సీఎస్ డిపార్ట్మెంట్‌కి. సో, అందువల్ల బయాలజీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే సీఎస్ వాళ్ళు చేస్తారో వాళ్ళకు ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ డిమాండ్ అండి. రేపొద్దున పీహెచ్డీ కానీ, ఫండింగ్‌లో కానీ, ఇండస్ట్రీలో జాబ్స్ కానీ, బయాలజీ కాంబినేషన్‌లో ఉన్నటువంటి టెక్ రిలేటెడ్ కాంబినేషన్‌లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఆ రిలేటెడ్ వాటిల్లో ఏఎంఎల్ కనెక్ట్ చేస్తూ ఎంఎస్ కానీ, పీహెచ్డీ అడ్మిషన్స్ కొంచెం వచ్చిన తర్వాత సెటిల్మెంట్ కానీ, ఎంప్లాయ్‌మెంట్ పర్స్పెక్టివ్‌లో కొంచెం ఈజీగా ఉంటుందండి. అప్లికేషన్ ఫిబ్రవరి 18లో మనకు స్టార్ట్ అయినప్పటికీ కూడా మార్చి 15 తారీఖు లాస్ట్ డేట్ ఉంది. కొంచెం టైం తక్కువగా ఉంది. బట్ వీలున్నంత వరకు కూడా ఎక్కువ మందికి మీరు టైం ఎక్కువగా పాస్ ఆన్ చేసి ఇమీడియట్‌గా ఈ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఏదైతే ఉంటుందో అది కొంచెం మీరు ఎక్కువ మందికి పాస్ ఆన్ చేయండి. ప్రాజెక్ట్ సమ్మర్ వచ్చి 2 మంత్స్ వరకు ఉంటుందండి అది. 15 లాస్ట్ డేట్ ఉంటుందండి. సో, దీంట్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే మీకు ఉన్నాయో లిస్ట్ వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. సో, నేను లిస్ట్ ఏదైనా కొంత మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. ఆఫ్‌కోర్స్ ఫ్యాకల్టీస్ కూడా మంచి మంచి ఫ్యాకల్టీసే ఉన్నారండి. యాక్చువల్‌గా కౌశిక్ అని కానివ్వండి, లేకపోతేనేమో మంచి మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారండి. చెప్తాను నేను ఈవెన్ అర్బనా చాంపియన్ నుంచి కూడా ఉన్నారండి మీకు ఫ్యాకల్టీస్. నేను ఒకసారి మీకు నేను రఫ్‌గా ప్రాజెక్ట్ లిస్ట్ ఇచ్చారండి వాళ్ళు. ప్రాజెక్ట్ లిస్ట్ మీకు నేను చెప్తానండి. కౌశిక్ ఎవరైతే ఉన్నారో జనరల్‌గా కీర్తి కుంజాల్ ఎవరైతే ఉన్నారో సో, బయాసెన్ పెరివిషేషన్ అన్న ప్రాజెక్ట్ నేమ్ ఉందండి. మీకు మ్యాథ్స్ డిపార్ట్మెంట్ కాంబినేషన్ లేకపోతే సీఎస్ కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా దీనికి అప్లై చేయొచ్చు. చాలా డీటెయిల్‌గా ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వడం ఇచ్చారండి వాళ్ళు. లేకపోతే షామిక్ సర్కార్ ఏఐ నేటివ్ వైర్లెస్ నెట్వర్క్స్ అండ్ వైర్లెస్ సెన్సింగ్ దీనికి సీఎస్, ఎలక్ట్రానిక్స్, ఈవెన్ ఫిజిక్స్ కూడా అప్లై చేయొచ్చు. 2 మంత్స్ ఇంటర్న్‌షిప్ అండి. సోనాల్ కేశవాణి డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఓరల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అండి. సో, ఈ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ బట్టి రిక్వైర్డ్ స్కిల్స్ ఇచ్చాడు కాబట్టి దాన్ని బట్టి చూసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ మాత్రం 4-6 మంత్స్ అండి. అంటే ఒకవేళ థర్డ్ ఇయర్‌లో ఉన్న స్టూడెంట్స్ వెళ్ళినప్పుడు ఫైనల్ ఇయర్ 4-1 కూడా మీరు ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంటుందండి. 4-6 మంత్స్‌కి మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మిగిలిన పీరియడ్ కొంత ఏదన్నా రిక్వెస్ట్ చేసుకుని ఆన్లైన్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళైతే మాత్రం ఆఫ్‌లైనే అడుగుతున్నారండి వర్క్. సోనాల్ కేశవాణి ఇంకొక ప్రాజెక్ట్ ఉందండి. 6 మంత్స్ ప్రాజెక్ట్ ఉందండి. 6 మంత్స్ ఎవరైతే ఉంటారో ఫైనల్ ఇయర్‌లో తప్పనిసరిగా అప్లై చేయండి. ఎందుకంటే 6 మంత్స్ మీకు టైం ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ 6 మంత్స్ అండి. అండర్స్టాండింగ్ ద డిజైన్ కాగ్నిషన్ అండ్ ఇన్ బయోలాజికల్లీ ఇన్స్పైర్డ్ డిజైన్ ప్రాసెస్ అండి. సో, ఇదండి. అట్లాగే సుగంధ నంది ఎవరైతే ఉన్నారో కంప్యూటేషనల్ డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ డై ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో 2 మంత్స్ అండి. సమ్మర్లో మీకు సరిపోతుందండి. అట్లాగే ముఖేష్ మొహానియా ఏఐ అండ్ ఎడ్యుకేషన్ కోర్స్ ఇది 3 మంత్స్ అండి. ప్రాబబ్లీ మే, జూన్, జూలై కానీ లేకపోతే జూన్, జూలై, ఆగస్ట్ కానీ మీకు ఉన్న హాలిడేస్ బట్టి ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో, ఇది మీకు అనఫర్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ కానీ లేకపోతే సిఎస్ కానీ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేయొచ్చండి. సో, విభోహర్ కుమార్ అండి మంచి ఫ్యాకల్టీ అండ్ అర్బనా చాంపియన్లో చదవడం జరిగింది. సో, మంకీస్ ఇంటరాక్టింగ్ హ్యూమన్ సెల్ డేటా సెట్ ఎక్స్ప్లోరర్. సో, షామిక్ సర్కార్ ఆల్రెడీ ఇందాక చెప్పింది ఏంటంటే అటానమస్ వర్క్ మీద చేస్తారని యూఏవీస్ మీద. సో, అనుజ్ కుమార్ మ్యాగ్నెటిక్ టన్నల్ జంక్షన్స్ బేస్డ్ ఆన్ న్యూరల్ నెట్వర్క్ కానివ్వండి 2-3 మంత్స్ ఉందండి ఇది. సో, సో ఇంకొకటి కుందు అన్న ఆయన కుందు అన్న ఆయన ఉన్నారండి. మల్టీ రోబోట్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ అండ్ అండర్ అన్సర్టెన్ కండిషన్స్ అండ్ రిసోర్సెస్ కన్స్ట్రెయింట్స్.
సో ఎందుకంటే వీళ్ళకి కొంత రోబోటిక్ డిపార్ట్మెంట్ లేకపోతే యూఏఈ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా ఉంది కాబట్టి ఆ పర్టికులర్ ఆయన రెండు ప్రాజెక్ట్స్ ఇచ్చారండి. ఒక ప్రాజెక్ట్ 3 మంత్స్, ఇంకొక ప్రాజెక్ట్ 3 మంత్స్. ఆటోమేటెడ్ వేర్ హౌసెస్ ఏవైతే ఉంటాయో జనరల్గా అమెజాన్ అలాంటివి ఉంటాయి కదండి, అలాంటి సంబంధించినటువంటి మొబైల్ రోబోట్ వర్క్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది డిజైనింగ్ అండ్ టెక్నిక్స్ ఫర్ ది హ్యాండిలింగ్ ఆఫ్ ది ఎన్పి హార్నెస్ ఇన్ ద ఛార్జింగ్ స్టేషన్ ప్లేస్మెంట్ ప్రాబ్లమ్ అనేది అంతా కూడా. సో సేతి ఎవరైతే ఉన్నారో సేఫ్ హాస్పిటల్స్ అండ్ ఏఏ ఫర్ ద ఫ్లాగింగ్ డ్రగ్ ఇంటరాక్షన్స్ అండ్ హాస్పిటల్ అడ్మిటెడ్ పేషెంట్స్ అంటే 3 months. ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే లాజికల్గా మీరు అబ్జర్వ్ చేస్తే అంటే అఫ్కోర్స్ చాలామంది ఫ్యాకల్టీ నేను చెప్తున్నాను కదండి, అఫ్కోర్స్ వీరవల్లి అనే కార్నర్లో ఆయన చేయడం జరిగిందండి. ఈపీఎఫ్ఎల్లో కూడా ఒక పర్సన్ ఉన్నారండి, ప్రేమ్ కుమార్ అని ఒక ఆయన ఉంటారండి. ఆయన ఈపీఎఫ్ఎల్లో చదవడం జరిగింది. అర్బానా ఛాంపియన్లో కౌశిక్, ఇట్లా కొంచెం మంచి కాలేజెస్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారు. సో డెఫినెట్గా ఇందులో ఎక్కువగా బయాలజీ కాంబినేషన్ ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, ఈసీ కాంబినేషన్ ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొంత మ్యాథమెటిక్స్ కాంబినేషన్లో ఉన్నాయి, మెడికల్ రిలేటెడ్ కాంబినేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. మేజర్గా వచ్చేటప్పుడు ఒక 6-7 ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ 8 మెంబర్స్ అనుకుంటే ప్రాజెక్ట్స్ వాళ్ళు డిఫైన్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ స్టూడెంట్స్కి అప్లై చేయడం అనేది ఏదైతే ఉంటుందో ప్రాజెక్ట్స్ మాక్సిమం 3 ప్రాజెక్ట్స్ వరకు మీరు పికప్ చేసుకోవచ్చు. అప్లికేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత కాలేజీ మెయిల్ ఏదైతే ఉంటుందో దాంతో రిజిస్టర్ అయ్యి లోపలికి వెళ్ళండి. లేదా ఆ ప్రాజెక్ట్స్కి ప్రీ రిక్వైర్మెంట్స్ పర్స్పెక్టివ్లో ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చారు కాబట్టి రిక్వైర్మెంట్స్ అవి చూసుకుని మీరు అప్లై చేయండి. సో 15వ తారీఖు మనకి లాస్ట్ డేట్ అండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళంత వరకు తొందరగా ఇమీడియట్గా అంటే లేటు కొంచెం లేట్గానే జనరల్గా వీడియోస్ నేను చూసి దాన్ని బట్టి చేయడం కొంచెం లేట్ అవుతుంది, తెలియదు ఏం కాదు. ఆల్మోస్ట్ నా వీడియోలో ఫాలో అవుతున్నాను, కొంచెం ఐడియా ఉంటుంది. సో వీళ్ళంత వరకు ఇమీడియట్గా అక్కడ ఉన్న హెచ్ఓడితో మాట్లాడుకుని అప్లికేషన్ ఇమీడియట్గా ఆన్లైన్లో అప్లై చేసి ఫార్వర్డ్ చేయండి. రికమెండేషన్ లెటర్ ఏదైనా కొన్ని మ్యాండేటరీ ఉంటుంది చూసుకోండి. IIIT ఢిల్లీ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు, బయట స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. రిస్ట్రిక్షన్ ఏమీ లేదంటే జీపీఏ రిస్ట్రిక్షన్ కానీ లేకపోతే Tier 3 కాలేజ్ వాళ్ళు అప్లై చేయకూడదు, డీమ్డ్ యూనివర్సిటీలో అప్లై చేయకూడదు అని కండిషన్స్ అయితే లేవు. కొన్ని కాలేజెస్లో చాలా క్లియర్ కట్గా కండిషన్స్ ఇస్తారండి. జనరల్గా ఓన్లీ ఐఐటీస్, ఎన్ఐటీస్, ఐజర్స్, బిట్స్ ఇలాంటి కాలేజీలు మాత్రమే అప్లై చేయాలని చాలా క్లియర్గా కండిషన్స్ ఇవ్వడం జరుగుతుంది సమ్మర్లో. ఇక్కడ అలాంటి కండిషన్స్ ఏమి ఇవ్వలేదు. క్లాస్లో టాప్ 20% ఉండాలి, లేకపోతే ఇలాంటివి ఐఐటీ హైదరాబాద్లో పెట్టినట్టుగా అలాంటి జీపీఏ రిస్ట్రిక్షన్స్ అంటే ఏమీ పెట్టలేదు. బట్ జీపీఏ ఎక్కువ ఉండి కొంచెం బెటర్ ప్రొఫైల్ ఉంటే తప్ప సెలెక్ట్ చేసుకోరు. మీరు అప్లై చేసినా పెద్దగా యూజ్ ఉంటుందో, కొంచెం ప్రొఫైల్ బెటర్గా అలా అని చెప్పి అసలు కాన్ఫిడెన్స్ లేకుండా అప్లై చేయొద్దు. కొంచెం బెటర్గా ప్రొఫైల్ ఉంది అనుకుంటే అప్లై చేయొచ్చు. మోస్ట్లీ కొంచెం IIITs కానీ ఐఐటీస్లో చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, కొంచెం మంచి కాలేజెస్లో మంచి జీపీ వచ్చిన ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేస్తే తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుందండి. మరీ ఏదో Tier 3 కాలేజీలో చదివారు, ఎంసెట్ కాలేజీలో చదివారు, 7 ఉంది, 7.5 జీపీ ఉంది, పెద్ద ఏం ప్రాజెక్టులు రీసెర్చ్లు ఇలాంటి ఏం లేని స్టూడెంట్స్ అప్లై చేసినా కూడా పెద్దగా పట్టించుకోరు, పెద్దగా యూజ్ ఉండదు. బట్ ఇది డిస్కరేజ్ చేయడం కాదు, మీకు టైం వేస్ట్ కావద్దని ఆ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. బట్ కొంచెం బెటర్ కాలేజీలో చదివి కొంచెం జీపీఏ తక్కువ ఉన్నా కూడా కన్సిడరేషన్ చేస్తారు, అలాంటిది ఏం లేదండి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా చూస్తారు. సో 3rd ఇయర్ స్టూడెంట్స్, జనరల్గా 5th ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసే అవకాశం ఉందంటే 5th ఇయర్ వాళ్ళు కూడా కొన్ని కేసెస్లో అసలు తీసుకుంటారు వాళ్ళు జనరల్గా సమ్మర్ ఇంటర్న్షిప్ అనేది. అఫ్కోర్స్ 2nd ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు అండి, 2nd స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. 1st ఇయర్ వాళ్ళు జనరల్గా తీసుకోరండి, అప్లై చేయొద్దు IIIT ఢిల్లీ వాళ్ళు. సో ఇమీడియట్గా ఈ మెసేజ్ ఎక్కువ మందికి ఎవరికైనా అవకాశం ఉంటే వాళ్ళకి పాస్ ఆన్ చేయండి. పాస్ ఆన్ చేసి ఆ కాంబినేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ డిస్క్రిప్షన్ చూసి దాని ప్రకారంగా మీరు అప్లై చేసి ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.